वजीर बल्दी नजमुल केटी रामाराव ने आज दावा किया है कि तेलंगाना में चंद्रशेखर राव तीसरी मरतबा चीफ मिनिस्टर के ओहदे पर फायज होंगे। चंद्रशेखर राव जनूबी हिंद में तीसरी मरतबा चीफ मिनिस्टर के ओहदे पर फायज होने वाले पहले चीफ मिनिस्टर होंगे। उन्होंने कहा कि केसीआर की क़यादत में हैदराबाद शहर आलमी सतह पर काफ़ी शोहरत पाया है। वज़ीर मौसूफ ने आज एलबी नगर असेंबली हल्के में एक तकरीब के दौरान जियो 1118 के तहत बाकायदा बनाए गए मकानात के दस्तावेजात को इस्तिफादा कुनिंदगान के हवाले किया। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए केटीआर ने कहा कि किसी भी सियासी जमात को इख्तियार में आने के बाद सिर्फ 6 माह तक ही सियासत करनी चाहिए, बाकी 4.5 साल रियासत की तरक्की अवाम की बहबूद पर तवज्जो देनी चाहिए। उन्होंने कहा कि काम करने वाली हुकूमत के साथ अवाम कभी नहीं छोड़ते, इसीलिए वो पूरे यकीन के साथ कह रहे हैं कि आने वाले असेंबली इंतखाबात में रियासत के अवाम चंद्रशेखर राव की क़यादत को तीसरी मरतबा जबरदस्त कामयाबी से हमकिनार करेगी। మీ సుధీర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు చాలా గడికుడు. ఎందుకంటే సాధించుకున్నాడు 18,000 కుటుంబాలకి వల్ల లాభం చేసేందుకు వారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు వారికి అభినందన చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం హైదరాబాద్ మహానగరంలో జీవో నంబర్ 58-59 కింద 1,00,000 పైచిలకు కుటుంబాలకు పట్టాలు వస్తే అందులో ఒక మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 11,000 పైచిలకు పట్టాలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఇల్లు కట్టడం ఎంత కష్టమైన పనో పెళ్లి చేయడం అంతే కష్టమైన పని అనే భావనలో మాట అంటారు. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు మేమే కట్టిస్తాం, పెళ్లి మేమే చేస్తామని ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 1,00,000 ఇండ్లు పూర్తయినాయి. పాపం ప్రతిపక్ష నాయకులు రోజు ఏదో ఒక సమస్య ఎత్తికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు కూడా రోజు కాళ్ళల్లో అక్కడ ఇక్కడ తిరుగుతుంటే హైదరాబాద్ లో కట్టిన ఇండ్లు 1,00,000 ఇండ్లు వాళ్ళ కళ్ళకు కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా, వాళ్ళకు కూడా ఇష్యూ లేకుండా చేసే విధంగా ఆగస్టు 15 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో 1,00,000 కుటుంబాలకు అక్టోబర్ లోపల పంచబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇండ్లు పూర్తయినాయి.